హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి ఫ్రెండ్స్, మందారము, పింక్ మందారము ఎంత బాగా విరబూసాయి. ఒకసారి అన్నీ చూడండి. బరువుకు కిందికి వాలిపోతున్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఇది కూడా అంతే అండి. ఎండల కాలంలో చాలా డల్గా ఉన్నది పాపం మొక్క. ఇది చూడండి, ఇప్పుడు ఎన్ని పువ్వులు వచ్చాయో. చాలా బాగా వస్తున్నాయి కదండి మన ఫ్లవర్స్. చెట్టు నిండా పువ్వులు వచ్చినాయి. ఆకుకి ఫర్టిలైజర్స్ ఇస్తుంటే అవే వస్తుంటాయండి. ఫస్ట్లో తెలియక చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల అవే పూసేస్తున్నాయండి ఈజీగా. పెద్ద కష్టమే అక్కర్లేదు, అలవాటు ఉండాలి అంతే. ఎప్సమ్ సాల్ట్, పశువుల ఎరువు ఎక్కువ ఇస్తూ వచ్చి మధ్య మధ్యలో మనం కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇవ్వాలండి. అంటే వాటర్ వస్తుంది కదండి, మనం బియ్యం కడుగు నీళ్ళు అలాంటివి, వాటిల్లో కూరగాయల వేస్ట్ అంతా వేసి ఇస్తే సరిపోతుందండి. 3 days ఉంచేసి. నాకు అది ఇవ్వడానికి కూడా బరువేనండి. ఏం చేయాలి, అవన్నీ మోసుకొని వచ్చి మిద్ది పైన ఇవ్వాలంటే కొద్దిగా కష్టమే. కానీ అలాగే పెంచుతున్నాను, ఇష్టం కదండి మొక్కలంటే, మరి తప్పదు, ఏం చేస్తాం. రెండు మొగ్గలు పట్టేసాయి మందారము. ఇది సింధూరం కలర్ మందారము. ఇది పింక్ మందారం అండి, బేబీ పింక్, వైట్. మనకి ఇది జుంకా మందారం ఆరెంజ్ అండి. చాలా బాగా వస్తుంది ఇది మొక్క మటుకు. పువ్వులు కూడా బాగా ఇస్తుందండి. ఇంకా ఫ్లవర్స్ మన మిద్దె తోటలో చూడండి, రెయిన్ లిల్లీ. వాన పడేటప్పటికి రెయిన్ లిల్లీ వచ్చేస్తుంది. బాగున్నాయి కదా. నా మిద్దె తోట ఎలా ఉందో, ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒకసారి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. బాయ్ అండి.